యేసు గురించి 9 అతిపెద్ద అబద్ధాలు. 1. యేసు క్రైస్తవుడు. చాలా మంది యేసును మొదటి క్రైస్తవుడిగా భావిస్తారు. కానీ యేసు యూదుడిగా జన్మించాడు, జీవించాడు మరియు మరణించాడు. క్రైస్తవుడు అనే పదం ఆయన జీవితంలో, ఆయన మరణం తర్వాత ఉపయోగించబడింది. ఇది ఆయన అనుచరులను సూచిస్తుంది. ఆయన అనుచరులు యేసు యూదుల ఆచారాలు మరియు బోధనలను ఆచరించాడు. ఒక కొత్త మత ఉద్యమాన్ని ప్రారంభించాడు. 2. ముస్లింలు యేసును గుర్తించరు. నిజానికి ఇస్లాంలో యేసు ఒక ముఖ్యమైన ప్రవక్త. ఆయనను మొహమ్మద్ పూర్వీకుడిగా గౌరవిస్తారు. అందరూ ఇంజిల్ను యేసుకు వెల్లడించారని ముస్లింలు నమ్ముతారు. ఇది సువార్తకు మరొక పేరు. ఈ పుస్తకం తోరాలో మోషేకు వెల్లడించిన దానిని ధృవీకరించింది. ఈ గ్రంథం పూర్తిగా భద్రపరచబడలేదు, కాబట్టి దేవుడు ఖురాన్ను మొహమ్మద్కు వెల్లడించాడు. అయితే ఇస్లాంలో యేసు దేవుని కుమారుడు కాదు. ఆయన సిలువ వేయబడలేదు లేదా పునరుద్ధానం చేయబడలేదు. 3. యేసు పేరు యేసుక్రీస్తు. ఆయన పేరు యొక్క హిబ్రూ వర్షన్ యేషువా. ఇది గ్రీక్లో యేసుస్గా మారింది మరియు తర్వాత యేసుగా రూపాంతరం చెందింది. యేషువా యొక్క ఆంగ్ల సమానార్థక పదం వాస్తవానికి జాషువా. ఈ పేరుకు వైద్యం చేసేవాడు లేదా రక్షకుడు అనే అర్థం. ప్రాచీన యూదయలో ఇంటి పేర్లు కూడా లేవు. క్రీస్తు అనేది మొదటి బిరుదు. యోహాను సువార్తలో ప్రస్తావించబడింది. దీని అర్థం అభిషిక్తుడు. సాధారణంగా మెస్సియా అని అనువదించబడుతుంది. 4. యేసుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది అపొస్తలులను యేసు స్వయంగా ఎన్నుకున్నాడు. ఆయన బోధనలను వ్యాప్తి చేయడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు ఆయన అనుచరులు మాత్రమే కాదు, కనీసం 70 మంది ఇతర శిష్యులను ప్రస్తావిస్తారు. వాక్యాన్ని ప్రకటిస్తారు, ప్రయాణిస్తారు. వారు తర్వాత అయితే లూకా సువార్త యేసు వారిని పంపుతాడు. ఈ ప్రజలు యేసును తన 5 సంవత్సరాలలో అనుసరించారు. 5. యేసు పుట్టినరోజు డిసెంబర్ 25. యేసు వార్తలోనూ యేసు పుట్టిన తేదీ ప్రస్తావించబడలేదు. సూచన లేదు. యేసు ఏ కాలంలో జన్మించాడు? తొలి క్రైస్తవ రచయితలు వివిధ తేదీలను ప్రతిపాదించారు. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ యేసు మే లేదా ఏప్రిల్లో జన్మించాడని పేర్కొన్నాడు. క్రిస్మస్ దాదాపు 330 AD వరకు జరుపుకోలేదు. డిసెంబర్ 25వ తేదీని రోమన్ సాటర్నాలియాతో సమానంగా ఎంచుకున్నారు. 6. యేసు క్రైస్తవ చర్చిని స్థాపించాడు. ఈ అపోహ మత్తయి 16:18 నుండి వచ్చింది. నువ్వు పేతురువని మరియు ఈ బండపై ఉన్నావని నేను నా చర్చిని నిర్మిస్తాను. అయితే చర్చి అనే పదం తప్పుదారి పట్టిస్తుంది. దీనిని మరే ఇతర సువార్తలలో ఎప్పుడూ ప్రస్తావించలేదు. గ్రీకులో అసలు పదం ఎక్లేసియా. దీని అర్థం సమాజం లేదా సమాజం లాంటిది. 7. యేసు ఏకైక సంతానం. విచిత్రంగా కాథలిక్కులు నమ్మేది ఇదే. ఇది తూర్పు ఆర్థోడాక్స్ సిద్ధాంతంలో కూడా భాగం. దీన్ని వింతగా చేసే విషయం ఏమిటంటే ఇది బైబిల్కు విరుద్ధంగా ఉంది. యేసుకు తోబుట్టువులు ఉన్నారని ఇందులో ప్రస్తావించబడింది. జేమ్స్, జోసెఫ్, సైమన్, జూడ్ మరియు కనీసం 2 సోదరీమణులు. ఏదో విధంగా చాలా మందికి ఈ వాస్తవం తెలియనట్లు అనిపిస్తుంది. 8. యేసు పరిచర్య 3.5 సంవత్సరాలు కొనసాగింది. లూకా 3:23 ప్రకారం యేసు తన పరిచర్యను 30 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. కానీ అది 3.5 సంవత్సరాలు కొనసాగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. యోహాను సువార్త కాలక్రమానుసారంగా అమర్చబడింది. ఇది 3 వేర్వేరు స్త్రీ వ్యతిరేకుల చుట్టూ యేసు చర్యలను నమోదు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆధునిక ఏప్రిల్ నెలలో పస్కా పండుగ జరుగుతుంది. యేసు 3వ పస్కా పండుగ రోజున సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన పరిచర్య కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. 9. యేసు పొడవాటి జుట్టు మరియు గడ్డం ఉన్నాయి. యేసు యొక్క ఈ చిత్రం కేవలం ఒక కళాత్మక సంప్రదాయం. ఆ యుగంలోని యూదు పురుషులు సాధారణంగా గడ్డాలు ధరించరు. పొడవాటి జుట్టు కూడా అసాధారణం. నజరైట్ శాఖ మాత్రమే ధరిస్తారు. యేసు బహుశా తన జుట్టును గుండు చేసి చిన్నగా కత్తిరించుకున్నాడు.